Good morning, girls. I am Padmini, working as a lecturer in Computer Science Department at Sir CRR Women's College for Women. Today, my topic is about architectural styles. So, last class lo manam procedural design gurinchi నేర్చుకున్నాము. ఇప్పుడు architectural styles. Okay. So, what is meant by an architecture? సో అసలు మనం సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పుకున్నాం కదా. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ it describes the structure of the program. Okay, architecture means structure. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తున్నామో ఆ సాఫ్ట్వేర్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి, ఓకే అని చెప్పేది మన సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. అండ్ దాని యొక్క డిజైన్ని మనం డెవలప్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ స్టైల్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్లో మనం దాన్ని డెవలప్ చేస్తాం. ఓకే, సో ఆర్కిటెక్చరల్ డిజైన్, ఓకే ఆర్కిటెక్చర్ అంటే ఏం చెప్పాను మీకు, స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి అంటే ఇట్ రిప్రజెంట్స్, దాని యొక్క డిజైన్ రిప్రజెంట్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ డేటా అండ్ ప్రోగ్రామ్ కాంపోనెంట్స్. సో డేటా ఏంటి, ఓకే, అండ్ ప్రోగ్రామ్ కాంపోనెంట్స్ ఏంటి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ 2 numbers అనే ప్రోగ్రామ్ని కనుక మనం డెవలప్ చేసేదైతే అక్కడ డేటా ఏంటి, ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎన్ని అవసరం అవుతాయి ఆ ప్రోగ్రామ్ని ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ దట్ వీ నీడ్ టు డెవలప్ దట్ ప్రోగ్రామ్ అండ్ వాట్ ఈస్ ద డేటా దట్ వీ వాంట్ టు ఇంటిగ్రేట్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఓకే, అసలు డేటా ఏంటి, ఆ ప్రోగ్రామ్ని ఎఫిషియెంట్గా డెవలప్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, ఇవన్నీ చెప్పేది ఆర్కిటెక్చరల్ డిజైన్ అనమాట. ఇప్పుడు ఓకే, సో ఇట్ కన్సిడర్స్ ఆర్కిటెక్చరల్ స్టైల్ దట్ ద సిస్టమ్ విల్ టేక్. ఓకే, సో స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కాంపోనెంట్స్ దట్ కన్స్టిట్యూట్ ద సిస్టమ్. ఓకే, సో స్ట్రక్చర్లో మనం ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలనుకున్నాం ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో. సో ఒక ప్రోగ్రామింగ్ని మనం డెవలప్ చేస్తున్నప్పుడు దాని యొక్క స్టైల్ ఎలా ఉంటుంది, దాని యొక్క అంటే ఏ స్టేట్మెంట్ తర్వాత ఏ స్టేట్మెంట్ రాస్తాము ఏమిటి అనేది. ఓకే, ఇంటర్ రిలేషన్షిప్స్ దట్ అక్కర్ అమాంగ్ ఆల్ ఆర్కిటెక్చరల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సిస్టమ్. అంటే స్టేట్మెంట్కి మధ్యన ఏమైనా కనెక్షన్ ఉందా లేదా. ఓకే, సో వీటన్నిటినీ డిస్క్రైబ్ చేసేలాగా మనం ఆర్కిటెక్చరల్ డిజైన్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఏం లేదమ్మా ఇందులో ఆర్కిటెక్చరల్ డిజైన్ ఏం చెప్తుంది అంటే చూడంగానే డేటా ఏంటి అండ్ నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, స్టేట్మెంట్కి మధ్యన ఏమైనా కనెక్షన్ ఉందా, అవుట్పుట్ ఎలాంటిది వస్తుంది, ఇవన్నిటిని డిస్క్రైబ్ చేసేది ఆర్కిటెక్చరల్ డిజైన్ అనమాట. ఓకే, representations of software architecture are an enabler for communication between all parties. సో ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం, ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేస్తున్నాము అంటే ఒక సింగిల్ పర్సన్ చేత డెవలప్ చేయించడం, నెంబర్ ఆఫ్ టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు మనకి అవసరం అవుతారు, అవునా. సో టీమ్ మెంబర్కి మధ్యన కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంది అంటే మీటింగ్ అనేది కండక్ట్ చేయాలి అమాంగ్ ఆల్ ద స్టాక్ హోల్డర్స్, అంటే కస్టమర్తోనూ మీటింగ్ కండక్ట్ చేయాలి అండ్ అలాగే దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఎవరెవరైతే ఉన్నారో ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరితోనూ మనం మీటింగ్ అనేది కండక్ట్ చేసి సో ఆ మీటింగ్ ద్వారా మనం ఆ ఒక స్ట్రక్చర్ని మనం రిప్రజెంట్ చేసుకుంటాం అన్నమాట. ఆర్కిటెక్చర్ కన్స్టిట్యూట్స్ ఏ రిలేటివ్లీ స్మాల్, ఓకే దాని యొక్క స్ట్రక్చర్ అనేది స్మాల్, ఇంటెలెక్చువల్లీ గ్రాస్పబుల్ మోడల్ ఆఫ్ హౌ ద సిస్టమ్ ఈజ్ స్ట్రక్చర్డ్. ప్రోగ్రామ్ అనేది ఎలా మనం రాసిన ప్రోగ్రాంలో ఏమేమి కాంపోనెంట్స్ ఏమేమి స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒక స్టేట్మెంట్కి ఏమైనా కనెక్షన్ లింక్ అయి ఉందా లేదా అనేది మొత్తాన్ని రిప్రజెంట్ చేసేది ఆర్కిటెక్చరల్ డిజైన్ అనమాట. ఇట్ ఈస్ ఏ రిప్రజెంటేషన్ దట్ ఎనేబుల్స్ యూ టు అనలైజ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద డిజైన్ ఇన్ మీటింగ్ ఇట్స్ స్టేటెడ్ రిక్వైర్మెంట్స్. కస్టమర్ మనకి ఏమైతే రిక్వైర్మెంట్స్ చెప్పాడో ఆ రిక్వైర్మెంట్స్ని మనం కన్సిడర్ చేస్తూ ప్రాజెక్ట్ అనేది మనం డెవలప్ చేయాలి. సో వాడు ఏమేమైతే ఫంక్షనాలిటీస్ని ఇంటిగ్రేట్ చేయమన్నాడో ఆ ఫంక్షనాలిటీస్ అన్నిటినీ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయాలి.
ఓకే. సో, దాని యొక్క ఎఫెక్టివ్‌నెస్ అనేది అంటే డిజైన్ గీసాము. ఆ డిజైన్ అనేది ఎలా ఉండాలి అంటే ఎఫెక్టివ్‌గా ఉండాలి. ఎఫెక్టివ్‌గా ఉంది అనేది నువ్వు ఎలా చెప్తావు అంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ దట్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద కస్టమర్ అండ్ ఫ్రమ్ ద స్టాక్ హోల్డర్స్. ఏవేమైతే మనం కలెక్ట్ చేసుకున్నామో రిక్వైర్మెంట్స్ వాటిని బేస్ చేసుకొని మనం డిజైన్ అనేది గీస్తాం అనమాట. ఓకే. కన్సిడర్ ఆర్కిటెక్చరల్ ఆల్టర్నేటివ్స్ ఎట్ ఏ స్టేజ్ when making decision changes is still relatively easy. అమ్మా ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అనే ప్రోగ్రామ్ని మనం డెవలప్ చేస్తున్నప్పుడు దాన్ని దాన్ని డిఫరెంట్ వేస్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే. అంటే ఇంట్ ఏ అంటే అంటే కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్లో ఒక రకంగా చేస్తాము, అలాగే రన్ టైమ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ద వేరియబుల్లో ఒకలా చేస్తాము, అలాగే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిడ్యూస్ చేసే విధంగా కూడా మనం ఆ ఎంటైర్ ప్రోగ్రామ్ని స్ట్రక్చర్ రిప్రజెంట్ చేస్తాము. ఓకే. సో రెడ్యూస్ ద రిస్క్స్ అసోసియేటెడ్ విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. మనకి అన్ని వేస్లో ఏదైతే ఎఫెక్టివ్గా ఉంటుందో, ఏదైతే చూడంగానే క్లారిటీగా ప్రతి ఒక్క యూజర్కి తెలుస్తుందో ఆ విధంగా ఆ వేలో మనం దాన్ని రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అండ్ ప్యాటర్న్స్. అమ్మ ఆర్కిటెక్చరల్ స్టైల్ అంటే ఏంటి అండ్ అలాగే ప్యాటర్న్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్సే తీసుకుంటే స్టైల్ ఏంటి అంటే అది దాని యొక్క కలర్ రెడ్ కలర్ అని, బ్లూ కలర్ అని అలా చెప్తాం. సో దాని యొక్క ప్యాటర్న్ ఏంటి అంటే దాంట్లో లైన్స్ ఉన్నాయా ఆ డ్రెస్లో, డాట్స్ ఉన్నాయా, దాని యొక్క డిజైన్ అనేది ఎలా ఉంది అనేది ఇంటర్నల్ యొక్క స్ట్రక్చర్ని మనకి రిప్రజెంట్ చేసేది ప్యాటర్న్స్ అనమాట. స్టైల్ ఏంటి అంటే అవుట్లుక్ అంటే చూడంగానే ఓకే రెడ్ కలర్, ఓకే ఇది బ్లూ కలర్ డ్రెస్, ఒక ఎల్లో కలర్ డ్రెస్, ఒక బ్లాక్ కలర్ డ్రెస్. సో దాంట్లో ప్యాటర్న్స్ ఏంటి అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి, అన్నీ ఒకేలాగా ఉండవు. ఓకే. అన్ని కలర్స్లో ఉన్న డ్రెస్సెస్ అన్నీ ఒకలానే ఉండవు. ఓకే. సో డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి ఆ స్టైల్ అనేది ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. అవునా? సో ఆర్కిటెక్చరల్ స్టైల్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి అవుటర్ లుక్, ప్యాటర్న్ ఏంటి అంటే ఇన్నర్ లుక్. ఓకే. The software that is built for computer based system also exhibits one of many architectural styles. ఓకే. ఇప్పుడు కలర్సే తీసుకుంటే దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లాక్, బ్లూ, ఆరెంజ్ ఇలాంటివన్నీ కూడా. సో ఈచ్ స్టైల్ డిస్క్రైబ్స్ ఏ సిస్టమ్ కేటగిరీ దట్ ఎన్కంపాసెస్ ఏ సెట్ ఆఫ్ కాంపోనెంట్స్. ఓకే. అంటే ఆ స్టైల్ మనకి ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి అంటే దట్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ని పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు డ్రెస్సే తీసుకుంటే స్టైల్ ఏంటి అంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్ అని చెప్తాము. సో ఆ స్టైల్ మనకి ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే డ్రెస్లో అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి అంటే టాప్, ప్యాంట్, అలాగే చుడీ, అదే ఓకే చుడీదార్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కోసం దాన్ని డెవలప్ చేశారు. సో అలాగే ఏ సెట్ ఆఫ్ కనెక్టర్స్ దట్ ఎనేబుల్ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ కాంపోనెంట్స్. అంటే కాంపోనెంట్కి మధ్యన కనెక్షన్ అనేది అంటే దేని తర్వాత ఏది అనేది మనం లింకప్ చేసుకుంటూ డెవలప్ చేసుకోవాలి. కన్స్ట్రైంట్స్ దట్ డిఫైన్ హౌ కాంపోనెంట్స్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ టు ఫార్మ్ ద సిస్టమ్. సో కండిషన్స్ అనేవి మనం పెడతాం. అంటే ఇది టాపే, ఇది ప్యాంటే, ఇది చున్నీయే. చున్నీ అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనం వేసుకోవచ్చు. అంటే ఒక సింగిల్ సైడ్ వేసుకోవచ్చు, డబుల్ సైడ్ వేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్. సో స్టైల్ అనేది మీకు అర్థమవుతుందా ఇప్పుడు? సో అవుటర్ లుక్ మనకు చూడంగానే కనిపించేది, ఇన్నర్ లుక్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ performs a particular function and semantic models that enable a designer to understand the overall properties of a system. ఓకే. సో ఈ మోడల్స్లో రిప్రజెంట్ చేయడం వల్ల మనకి డిజైనర్కి ఏం అర్థమవుతుంది అంటే ఓవరాల్ సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ వాడికి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. Architectural pattern, like an architectural style, okay, imposes a transformation on the design of architecture. However, pattern differs from a style in a number of ways. Okay, pattern అనేది వేరు, స్టైల్ అనేది వేరమ్మా. ఓకే. నేను ఇందాక చెప్పాను కదా స్టైల్ అంటే మనకి పైకి కనిపించేది అండ్ ప్యాటర్న్ ఏంటంటే దాని లోపల ఇంటర్నల్గా
కనిపించే వాటిని మనం ప్యాటర్న్స్ అంటాం అనమాట. సో ప్యాటర్న్ డిఫర్స్ ఫ్రమ్ ఏ స్టైల్ ఇన్ ఏ నంబర్ ఆఫ్ వేస్. ఓకే, సో ఏంటిది, ద స్కోప్ ఆఫ్ ఏ ప్యాటర్న్ ఈస్ less broad, focusing on one aspect of the architecture rather than the ఆర్కిటెక్చర్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ. అంటే చూడంగానే స్టైల్లో ఏంటంటే ప్రతిదీ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ప్యాటర్న్ ఏంటంటే దాని యొక్క ఇంటర్నల్ లుక్ మనకి ఏమి క్లియర్గా కనబడదు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పెర్ఫామ్ చేస్తారు కదా, ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్కలా పెర్ఫామ్ చేస్తారు. సో ప్యాటర్న్ ఇంపోజెస్ ఏ రూల్ ఆన్ ద ఆర్కిటెక్చర్ డిస్క్రైబింగ్ హౌ ద సాఫ్ట్వేర్ విల్ హ్యాండిల్ సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్స్ functionality at the infrastructure level. Okay, so ప్యాటర్న్ అంటే నేను చెప్పాను కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ వేస్లో దాన్ని ఎగ్జిబిట్ చేస్తారు అని. ఇప్పుడు నేను వర్డ్లో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ని రైట్ చేశాను ఏరియాలో. ఆ పారాగ్రాఫ్ అనేది నా డిఫరెంట్ ప్యాటర్న్స్లో నేను దాన్ని ఎగ్జిబిట్ చేస్తాను. అండ్ అనదర్ యూజర్ ఏంటి, తనకు నచ్చినట్టుగా తన పారాగ్రాఫ్ని డెవలప్ చేసుకుంటాడు. అలా ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో దాన్ని ఎగ్జిబిట్ చేస్తారు. ఓకే, సో ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్ టెండ్ టు అడ్రస్ స్పెసిఫిక్ బిహేవియరల్ ఇష్యూస్ విత్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ని డిఫరెంట్ ప్యాటర్న్స్లో డెవలప్ చేశాను. సో ఆ పారాగ్రాఫ్ డెవలప్ అవ్వడానికి నాకు ఏం కావాలి, అప్లికేషన్ కావాలి, సాఫ్ట్వేర్ అప్లికేషన్ కావాలి. సో ఎంఎస్ వర్డ్ అనేది కావాలి, అది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి ప్రాపర్గా. సో ఆర్కిటెక్చర్ని అంటే దాని యొక్క స్ట్రక్చర్లో ఇది ఒక పార్ట్, అంతే కదా. కామన్లీ యూజ్డ్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అండ్ ప్యాటర్న్స్ ఏమున్నాయి అంటే డేటా సెంటర్డ్ ఆర్కిటెక్చర్ స్టైల్ అని, డేటా ఫ్లో ఆర్కిటెక్చర్, కాల్ అండ్ రిటర్న్ ఆర్కిటెక్చర్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్, లేయర్డ్ ఆర్కిటెక్చర్, ఇలా డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ది ఏంటంటే డేటా సెంటర్డ్ ఆర్కిటెక్చర్. డేటా సెంటర్డ్ పేరులోనే ఉంది కదమ్మా అమ్మ, ఆర్కిటెక్చర్ అంటే స్ట్రక్చర్ అన్నా కదా, డేటా సెంటర్డ్ అంటే ఇప్పుడు డేటా అంతా కూడా ఒక ప్లేస్లో మనం లోడ్ చేసాం, ఒక పర్టికులర్ సిస్టంలో లోడ్ చేసాము. సో దాన్ని మనం సర్వర్ అంటాం. సో సర్వర్ అనేది డిఫరెంట్ క్లయింట్ సిస్టమ్స్తో కనెక్ట్ చేస్తాం. ఓకే, సో క్లయింట్ సిస్టమ్కి ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా రిక్వెస్ట్ అనేది సర్వర్కి పంపిస్తుంది. సో ఆ సర్వర్ అనేది అప్పుడు ఏం చేస్తుంది, రిక్వెస్ట్కి రెస్పాండ్ అయ్యి తను అడిగిన ఇన్ఫర్మేషన్ని ఆ పర్టికులర్ క్లయింట్ సిస్టమ్కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏది యాక్టివ్ స్టేట్లో ఉంది, ఏది ప్యాసివ్ స్టేట్లో ఉంది అంటే యాక్టివ్ స్టేట్లో ఉన్నది ఏంటి అంటే సర్వర్. ఓకే, ప్యాసివ్ స్టేట్లో ఉన్నది ఏంటి అంటే క్లయింట్ సిస్టమ్. ఎందుకని దాన్ని ప్యాసివ్ స్టేట్లో ఉంది అని అంటాము అంటే క్లయింట్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గ్యాదర్ చేసుకునేది ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ దట్ సర్వర్ ఓన్లీ, అవునా. సో అంతేకాని సర్వర్లో ఉన్న డేటాలో ఎటువంటి చేంజెస్ వీడు చేయడానికి కుదరదు. క్లయింట్ సిస్టమ్స్ జస్ట్ యాక్సెసింగ్ ద డేటా ఫ్రమ్ ద సర్వర్, ఓకే, బై ద క్లయింట్, అంతే వాడు చేసే పని. అంతేకాని సర్వర్లో ఉన్న డేటాలో ఎటువంటి మోడిఫికేషన్స్ చేసే రైట్ వీడికి లేదనమాట. సో సర్వర్ అనేది యాక్టివ్ స్టేట్ అంటే సర్వర్లో డేటా ఎవరైతే లోడ్ చేశారో ఆ డేటాలో ఎటువంటి చేంజెస్ చేయాలన్నా లోడ్ చేసిన పర్సనే చేయగలడు. కానీ అనదర్ సిస్టమ్స్ ఏవైతే ఈ సర్వర్తో కనెక్ట్ అయి ఉన్నాయో క్లయింట్ సిస్టమ్స్, ఏ క్లయింట్ సిస్టమ్స్లో కూర్చున్న యూజరు కూడా దీంట్లో ఎటువంటి చేంజెస్ చేయలేరు. దేంట్లో ఏదైతే డేటా సర్వర్లో లోడ్ అయి ఉందో ఆ డేటాలో ఎటువంటి చేంజెస్ క్లయింట్ సిస్టమ్స్ పెర్ఫామ్ చేయలేరు అన్నమాట. ఓకే, సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, డేటా స్టోర్ దాన్ని మనం రిపాజిటరీ అంటాము, అలాగే బ్లాక్ బోర్డ్ అని కూడా అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఇక్కడ రిపాజిటరీ ఆర్ బ్లాక్ బోర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్ రూమే తీసుకుంటే ఎగ్జాంపుల్ బ్లాక్ బోర్డ్ ఉంటుంది కదమ్మా. బ్లాక్ బోర్డ్ మీద ఎవరైతే రాస్తారో, ఇప్పుడు లెక్చరర్ ఏదైతే రాస్తారో దాంట్లో చేంజెస్ చేసేది ఎవరు అంటే ఆ పర్టికులర్ పర్సనే. అండ్ క్లయింట్ సిస్టమ్స్ ఏంటి అంటే ఇక్కడ స్టూడెంట్స్ అనమాట. సో స్టూడెంట్స్ కెన్ యాక్సెస్ దట్ డేటా విచ్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. ఓకే, సో ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా. సో సర్వర్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకుంటారే కానీ సర్వర్లో స్టోర్ అయిన డేటాలో ఎటువంటి చేంజెస్ క్లయింట్ సిస్టమ్స్ పెర్ఫామ్ చేయలేవు అనేది పాయింట్. ఓకే, నెక్స్ట్ బ్లాక్ బోర్డ్ సెండ్స్ నోటిఫికేషన్ of subscribers when data of interest changes and is thus active. Okay, data centered architectures promote inerrability.
ఓకే. సో అదే చెప్పాను, బ్లాక్ బోర్డ్ అనేది సెండ్స్ నోటిఫికేషన్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. ఓకే. సో డేటా అనేది ఎప్పటికప్పుడు లోడ్ అవుతుంది. లోడ్ అయిన డేటా అనేది ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో మనకి క్లయింట్ సిస్టమ్స్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూనివర్సిటీ వాడు పర్టికులర్ అప్లికేషన్ మనకి పెట్టినప్పుడు ఆ అప్లికేషన్లో మనం ఎటువంటి చేంజెస్ చేయలేం, దాంట్లో డేటాని మనం ఫిల్ చేస్తాం అంతే. ఓకే. సో దాంట్లో చేంజెస్ ఎవరు చేస్తారంటే ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో, దాన్ని ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు చేయగలరు, కానీ మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటాం అంతే, కానీ చేంజెస్ ఏమీ చేయలేం. ఓకే. Existing components can be changed and new client components can be added to the architecture without concern about other clients. సో ఇప్పుడు ఒక ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి అంటే మనకి డిఫరెంట్ కాలేజెస్ అఫిలియేట్ అయి ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ ఎప్పటికప్పుడు యూనివర్సిటీలో నోటిఫికేషన్స్ ఏమొచ్చినాయి అనేది వెరిఫై చేస్తూ ఉంటారు. సో నోటిఫికేషన్స్ అనేవి వీళ్ళు నుంచి డేటా అనేది యాక్సెస్ చేసుకుంటారు. ఓకే. అంటే ఒక క్లయింట్కి రిలేషన్ ఏమీ ఉండదు అక్కడ. ఎవరు నచ్చిన టైంలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసుకుంటారు సర్వర్ని. ఓకే. డేటా కెన్ బి పాస్డ్ అమాంగ్ ద క్లయింట్స్ యూజింగ్ ద బ్లాక్ బోర్డ్ మెకానిజం. సో క్లయింట్ కాంపోనెంట్స్ ఇండిపెండెంట్లీ ఎగ్జిక్యూట్ ప్రాసెసెస్. సో ఇప్పుడు నేను బ్లాక్ బోర్డ్ మీద ఏదైతే రాశానో డెఫినేషన్, అది ఎగ్జాక్ట్గా డెఫినేషన్ నోట్ చేసే స్టూడెంట్ క్లయింట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే దాంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా ఏదైనా యాక్సెస్ చేసుకున్న తర్వాత దానిలో ఏమైనా వాళ్ళ సిస్టంలో ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే. దే కెన్ ఎగ్జిక్యూట్ డిఫరెంట్ ప్రాసెస్. సో అది డేటా సెంటర్డ్ అనమాట. ఓకే. డేటా సెంటర్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏం లేదమ్మా, సర్వర్ సిస్టంలో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే సర్వర్ సిస్టమ్ అనేది వేరే సిస్టమ్తో కనెక్ట్ అవుతుందో అది క్లయింట్ సిస్టమ్ అవుతుంది. క్లయింట్ సిస్టమ్ అనేది ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటుంది అంటే ఈ సర్వర్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసుకుంటుంది. సో ఎలా యాక్సెస్ చేసుకుంటుంది అంటే బై సెండింగ్ ఎ రిక్వెస్ట్ టు ద సర్వర్. అప్పుడు ఆ సర్వర్ అనేది రిక్వెస్ట్కి రెస్పాండ్ అయ్యి క్లయింట్ అడిగిన ఇన్ఫర్మేషన్ని ఆ పర్టికులర్ క్లయింట్కి పాస్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇక్కడ క్లయింట్ సిస్టమ్ అనేది చేంజెస్ ఏమీ చేయలేవు. ఏదైతే డేటా స్టోర్ అయిందో సర్వర్లో ఆ డేటాలో ఎటువంటి చేంజెస్ వీళ్ళు చేయలేరు. అండ్ ఎవరు చేంజెస్ చేస్తారు అంటే సర్వర్లో ఎవరైతే డేటాను లోడ్ చేశారో ఆ పర్టికులర్ పర్సన్నే దాంట్లో చేంజెస్ అనేవి చేయగలరు. నెక్స్ట్ అనదర్ స్టైల్ ఏంటి అంటే డేటా ఫ్లో ఆర్కిటెక్చర్. ఓకే. సో డేటా ఫ్లో అంటే డేటా అనేది ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి ఫ్లోయింగ్ అనేది ఎలా ఉంది, ఓకే, దాన్ని రిప్రజెంట్ చేసేదన్నమాట. సో దిస్ ఆర్కిటెక్చర్ ఈజ్ అప్లైడ్ వెన్ ఇన్పుట్ డేటా ఆర్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ కంప్యూటేషనల్ ఆర్ మ్యానిపులేటివ్ కాంపోనెంట్స్ ఇంటూ అవుట్పుట్ డేటా. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్యాటర్న్ మనం యూజ్ చేస్తాం, అదేంటి అంటే పైప్ అండ్ ఫిల్టర్ ప్యాటర్న్ హ్యాస్ ఏ సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ కాల్డ్ ఫిల్టర్స్. ఇప్పుడు మనం ట్యాప్ మన సింకే తీసుకుంటే అక్కడ ఏంటంటే మన ట్యాంక్లో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్ అయిన డేటా అనేది పైప్స్ ద్వారా ఆ పర్టికులర్ ఫిల్టర్లోకి వస్తుంది. అంటే మన హోమ్లో ఎక్కడెక్కడైతే ట్యాప్స్ ఉన్నాయో వాటన్నిటికీ వస్తుంది అనమాట. ఓకే. అలా కాకుండా ఇప్పుడు మనం మన కాలేజే తీసుకుంటే లేదా పర్టికులర్ ఫంక్షన్ హాల్లోనే తీసుకుంటే అక్కడ ఫిల్టర్స్ అనేవి ఒకే లైన్లో ఉంటాయి. ఓకే. సో అదేంటి అంటే ఆ డేటా స్టోర్ అయినది పైప్స్ ద్వారా ఈ ఫిల్టర్స్ అన్నిటిలోకి వస్తుంది. ఓకే. వచ్చినప్పుడు దాని నుంచి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకుంటాం అవుట్పుట్ అనేది. ఓకే. సో అంటే ఇప్పుడు మనం పైప్స్ ద్వారా ఫిల్టర్లో నుంచి అవుట్పుట్ అనేది వస్తుంది, స్టోర్ అయిన ఇన్పుట్ డేటా అనేది. సో ఈ ఫిల్టర్ ఒక ఫిల్టర్ ఇంకొక ఫిల్టర్కి ఏమన్నా అసలు రిలేషన్ ఉంటుందమ్మా, మామూలుగా సంబంధం ఏమైనా ఉంటుందా? ఏముండదు. సో ఇప్పుడు మనం అంటే ఎన్ని ఫిల్టర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఆ పైప్స్ ద్వారా ఫిల్టర్లో నుంచి డేటా అనేది మనం యాక్సెస్ చేసుకుంటాం. ఓకే. ఈచ్ ఫిల్టర్ వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ దోస్ కాంపోనెంట్స్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. అంటే ఒక్కొక్క ఫిల్టర్ ఒక్కొక్కలా ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది. అన్నీ అంటే ఒక ఫిల్టర్ తిప్పంగానే ఆటోమేటికల్గా అన్నీ ఆన్ అయిపోతున్నాయా? లేదు. ఓకే. సో డిజైన్ టు ఎక్స్పెక్ట్ డేటా ఇన్పుట్ ఆఫ్ ఏ సెర్టైన్ ఫామ్ అండ్ ప్రొడ్యూసెస్ డేటా అవుట్పుట్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ ఫామ్. సో ఎవరికి ఎప్పుడు దాన్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే అప్పుడు దాన్ని ఓపెన్ చేస్తారు, దాన్ని యాక్సెస్ చేసుకుంటారు, దాన్ని మళ్ళీ ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ వర్క్ క్లోజింగ్ ద
filter. However, the filter does not require knowledge of the workings of its neighboring filters. అంటే ఏ ఫిల్టర్ దాని వర్క్ అది ఇండిపెండెంట్గా పెర్ఫామ్ చేస్తుంది కానీ ఒక ఫిల్టర్ ఇంకొక ఫిల్టర్తో కనెక్షన్ ఏమీ లేదు. ఇఫ్ ద డేటా ఫ్లో డీజనరేట్స్ ఇంటూ ఎ సింగిల్ లైన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఈస్ టర్మ్డ్ బ్యాచ్ సీక్వెన్షియల్. అంటే మన కాలేజ్లో ఎలాగైతే ఫిల్టర్స్ ఉంటాయో పైప్స్ ద్వారా ఫిల్టర్ నుంచి డేటాని మనం ఎలాగైతే యాక్సెస్ చేసుకుంటామో దట్ టైప్ ఆఫ్ యాక్సెస్ ఇస్ బ్యాచ్ సీక్వెన్షియల్ యాక్సెస్ అంట. ఓకే, సో దాన్ని డయాగ్రమాటికల్గా మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, పైప్స్ అండ్ ఫిల్టర్స్. సో పైప్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి ఈ యొక్క ఆర్కిటెక్చర్ డిజైన్లో. సో ఫిల్టర్స్ ద్వారా మన అవుట్పుట్ అనేది మనం డిఫరెంట్ ఫామ్స్లో యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ ఫిల్టర్ నుంచి ఈ ఫిల్టర్కి ఈ పైప్స్ ద్వారా డేటా అనేది పాస్ అయినప్పుడు ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అన్నీ ఒకే ఒక ఆర్డర్లో ఉన్నాయి చూడండి, దాన్ని బ్యాచ్ సీక్వెన్షియల్ ఆర్డర్ అంటాం. ఓకే, another type of architectural style is call and return architecture. So this architectural style enables a software designer to achieve a program structure that is relatively easy to modify and scale. A number of substyles exist within this category as ఇప్పుడు కాల్ అండ్ రిటర్న్ ఆర్కిటెక్చర్ అనేది అనదర్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టైల్ అనమాట. అంటే మీకు ఆల్రెడీ బాగా తెలుసు, సిలో మనం ఫంక్షన్ కాల్ అలాగే ఫంక్షన్ డెఫినేషను తీసుకుందాం. ఓకే, కాలింగ్ ఫంక్షన్ ఫంక్షన్ కాల్ అన్న ఒకటే కదమ్మా. సో కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి ఎప్పుడైతే కంట్రోల్ వస్తుందో అక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతుంది, ఫంక్షన్ డెఫినేషన్. ఆ ప్రోగ్రాంలో దాని యొక్క డెఫినేషన్ ఎక్కడైతే మనం రాసామో ఆ పార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద స్టేట్మెంట్స్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్ మనం ఏం చేస్తాం అంటే కంట్రోల్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మళ్ళీ తిరిగి కంట్రోల్ అక్కడికే వెళ్తుంది. అండ్ కంట్రోల్తో పాటు పర్టికులర్ వాల్యూ కూడా మనం ఆర్ ఎక్స్ప్రెషన్ని కూడా మనం రిటర్న్ చేయొచ్చు ఫ్రమ్ ద ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, సో బట్ వాల్యూ అనేది రిటర్న్ అయినా అవ్వకపోయినా ఒకటి మాత్రం రిటర్న్ అవుతుంది, అదేంటి అంటే కంట్రోల్. ఎక్కడి నుంచి అయితే పాస్ అయిందో అక్కడి నుంచి ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద స్టేట్మెంట్స్ మళ్ళీ అది రిటర్న్ అవుతుంది కంట్రోల్ అనేది ఖచ్చితంగా. ఓకే, దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఆర్కిటెక్చర్ కాల్డ్ కాల్ అండ్ రిటర్న్ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఇక్కడ చూడండి, మెయిన్ ప్రోగ్రామ్ ఆర్ సబ్ ప్రోగ్రామ్ ఆర్కిటెక్చర్స్. దిస్ క్లాసిక్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ డికంపోజెస్ ఫంక్షన్ ఇంటూ ఏ కంట్రోల్ హైరార్కీ వేర్ ఒక అంటే మన ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్నైనా మనం డెవలప్ చేయొచ్చు, బట్ ఒకే ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. ఆ మెయిన్ ఫంక్షన్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ కాలింగ్ ఫంక్షన్స్ అనేవి కూడా ఎగ్జిస్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఒక కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి రాగానే మళ్ళీ దాని యొక్క డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ తర్వాత రిటర్న్ చేస్తుంది కంట్రోల్ని. ఓకే, సో ఇక్కడ చూడండి దాని డయాగ్రమాటికల్గా ఎలా రిప్రజెంట్ చేసాము. మెయిన్ ప్రోగ్రామ్, ఓకే, కంట్రోలర్, సబ్ ప్రోగ్రామ్స్, నెంబర్ ఆఫ్ సబ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి అండ్ దాని నుంచి మళ్ళీ అప్లికేషన్ అంటే ఒక ఫంక్షన్లో నెంబర్ ఆఫ్ సబ్ ఫంక్షన్స్ అంటే ఒక ప్రోగ్రామ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్గా డివైడ్ చేస్తాం అండ్ ఒక ఫంక్షన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ సబ్ ఫంక్షన్స్గా మనం డివైడ్ చేస్తాం. ఎందుకని అలా డివైడ్ అండ్ కాంకర్ రూల్ అప్లై చేస్తున్నామంటే ఫర్ మోర్ ఎఫిషియెంట్లీ డెవలపింగ్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ అనదర్ ఆర్కిటెక్చర్ స్టైల్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్. సో మీరు జావా చదువుకున్నారు కదా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఆబ్జెక్ట్ బేస్ చేసుకునే మనం ప్రోగ్రామింగ్ మొత్తాన్ని డెవలప్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే క్లాస్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ కెన్ పెర్ఫార్మ్ డిఫరెంట్ మెథడ్స్ అండ్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ మధ్యన కమ్యూనికేషన్ అనేది బై పాసింగ్ మెసేజెస్. సో ఇప్పుడు క్లాస్లో లెక్చరర్ అండ్ స్టూడెంట్స్ ఉన్నారు, లెక్చరర్ ఆబ్జెక్టే అండ్ అలాగే స్టూడెంట్స్ ఆబ్జెక్టే. ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్తో కమ్యూనికేట్ అవుతుంది అంటే బై సెండింగ్ మెసేజెస్. ఓకే, సో అలాగే ఒక ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్లో పర్టికులర్ మెథడ్ని మనం కాల్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ ద్వారా ఆ పర్టికులర్ మెథడ్ని మనం కాల్ చేస్తాం అనమాట. ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సిస్టమ్ ఎన్క్యాప్సులేట్ డేటా అండ్ ద ఆపరేషన్స్ దట్ మస్ట్ బి అప్లైడ్ టు మ్యానిపులేట్ ద డేటా. సో అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మనం క్రియేట్ చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్స్
క్లాస్లో ఉన్న మెథడ్స్ మనం యాక్సెస్ చేయాలంటే ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ ద్వారా పర్టికులర్ మెథడ్ని మనం ఇన్వోక్ చేసుకుంటాం. సో అలాగే కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ బిట్వీన్ కాంపోనెంట్స్ ఈజ్ అకంప్లిష్డ్ వయా మెసేజ్ పాసింగ్. సో ఇందాక నేను చెప్పాను కదా, ఆబ్జెక్ట్కి మధ్యన కమ్యూనికేషన్ అనేది బై సెండింగ్ మెసేజెస్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్ కెన్ బి పెర్ఫార్మ్డ్. And another type of architecture is layered architecture. Okay, మా layered architecture అంటే layers అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ అనే దాన్ని నేను యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ముందుగా నేను దేంతో ఇంటరాక్ట్ అవుతాను, ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవుతాను. సో వన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ అయిన తర్వాత నేను దాంట్లో ప్రోగ్రామ్స్లోకి వెళ్తాను. సో ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్స్లోకి వెళ్తాను. సాఫ్ట్వేర్స్లో నాకు కావాల్సింది ఏంటి, ఎంఎస్ వర్డ్ని నేను ఓపెన్ చేయాలి, యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే అది ఎక్కడ ఉంటుంది, దట్ ఈస్ ద అప్లికేషన్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద పర్టికులర్ సాఫ్ట్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎంఎస్ ఆఫీస్. సో దాన్ని నేను క్లిక్ చేస్తాను. సో దాంట్లోంచి నేను ఎంఎస్ వర్డ్ని క్లిక్ చేస్తే నాకు ఆ పర్టికులర్ వర్డ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో దాంట్లో నేను ఇప్పుడు నా టాస్క్ నేను డెవలప్ చేస్తాను. అంటే లేయర్స్ రూపంలో మనం యూజర్ యొక్క ఇంటరాక్షన్ అనమాట. ఓకే, అర్థమైందమ్మా. అంటే నేను ఒక పర్టికులర్ టాస్క్ని డెవలప్ చేయాలంటే ఆ టాస్క్ డెవలప్ చేయడానికి నాకు ఏం కావాలి, అది ఎందులో ఉంది, సో అది ఓపెన్ అవ్వాలి అంటే నేను ఏది క్లిక్ చేయాలి, సో ముందుగా ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో నేను దేంతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఇవన్నీ అంటే డిఫరెంట్ లేయర్స్లో యూజర్ అనేవాడు పర్టికులర్ టాస్క్ డెవలప్ చేయడానికి సిస్టమ్స్తో ఇంటరాక్ట్ అవుతాడనమాట. సో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్ ఆర్ డిఫైన్డ్, ఈచ్ అకంప్లిషింగ్ ఆపరేషన్స్ దట్ ప్రోగ్రెసివ్లీ బికమ్ క్లోజర్ టు ద మెషిన్ ఇన్స్ట్రక్షన్ సెట్. సో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, ఒక్కొక్క లేయర్లో డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి మనం పెర్ఫామ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ని ఓపెన్ అయిన వెంటనే నేను అక్కడ ఏం చేస్తాను అంటే ప్రోగ్రామ్స్లోకి వెళ్తాను, సో దాన్ని క్లిక్ చేస్తాను. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్స్లోకి వెళ్తాను, సాఫ్ట్వేర్స్ని క్లిక్ చేస్తాను. అంటే నేను ఆపరేట్ చేస్తున్నాను అక్కడ. ఓకే, యాజ్ అట్ ద అవుటర్ లేయర్ కాంపోనెంట్ సర్వీస్ యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేషన్స్. అవుటర్ లేయర్ పైకి కనిపించేది ఏంటి అంటే నేను వర్డ్ విండోతో ఇంటరాక్ట్ అవుతాం టు అకంప్లిష్ పర్టికులర్ టాస్క్. At the inner layer components perform operating system interface. సో స్టార్టింగే నేను దేంతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే పర్టికులర్ టాస్క్ని డెవలప్ చేయడానికి నేను ఆపరేటింగ్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వాలి. అండ్ అలాగే ఇంటర్మీడియట్ లేయర్స్, మధ్యలో చాలా లేయర్స్ ఉంటాయి. అండ్ ఆల్ ద లేయర్స్ విచ్ ఆర్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ఇన్నర్ లేయర్ అండ్ ద అవుటర్ లేయర్. ఓకే, సో ప్రొవైడ్ యూటిలిటీ సర్వీసెస్ అండ్ ఆ లేయర్స్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి టు perform that task. Okay, so this is another type of architectural style. Okay, thank you girls.